బియాండ్ స్కిన్ అండ్ హెయిర్, అందానికి అంతరార్థం అందంగా. నమస్తే, నేను మీ డాక్టర్ మోనిత. బ్యూటీ బియాండ్ స్కిన్ అండ్ హెయిర్, అందానికి అంతరార్థం అందంగా. ఇవాళ మన టాపిక్ రెగ్యులర్గా చేయించుకోవాల్సిన టెస్టులు ఏంటి, ఆరోగ్యంగా హెల్తీగా కంటిన్యూగా అలా ఉండాలి అంటే ఏమేమి స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలి అన్న పాయింట్లో, ఏ ఏజ్ నుంచి స్క్రీనింగ్ స్టార్ట్ అవ్వాలి అన్న పాయింట్కి వస్తే ఏజ్ ఏం లేదు. ఓకే, సహజంగా ప్రెగ్నెన్సీల వరకు ఆడవాళ్ళు రెగ్యులర్గా టెస్టులు చేయించుకుంటూ ఉంటారు. మగవాళ్ళు అయితే ఆ ప్రెగ్నెన్సీ గోల కూడా ఉండదు కాబట్టి ఎప్పుడు చేయించుకోరు. మీకు ఎప్పుడు తోస్తే ఓకే, ఇవాళ నా వీడియో విన్నాక వెంటనే వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలనిపిస్తే ఖచ్చితంగా చేయించుకోండి. అది ఏ ఏజ్ అయినా, 20 years అయినా, 18 years అయినా, 25 అయినా, అందరూ రెగ్యులర్గా చేయించుకోవాల్సిన టెస్టులు ఏంటి అన్న పాయింట్కి వస్తే వైటమిన్ డి, B12, ఐరన్, కాల్షియం, థైరాయిడ్ అండ్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్. ఈ 4 రెగ్యులర్ వైటమిన్ టెస్ట్లు. అయితే థైరాయిడ్ మాత్రం ఫ్యామిలీలో ఉన్నా లేకపోయినా అందరం చేయించుకోవాలి. 80% ఆఫ్ ద పాపులేషన్కి థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయి. కొంచెం పెద్దవాళ్ళు అయితే, అంటే 25 దాటిన తర్వాత నుంచి అడల్ట్ మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ ఎవ్రీ ఇయర్ కూడా ఈ చెకప్స్లో LFT, RFT, లివర్ అండ్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అంటాం దాన్ని. తర్వాత 3 months యావరేజ్ షుగర్ టెస్ట్. చిన్నపిల్లలకి షుగర్ టెస్ట్ అప్పుడే అక్కర్లేదు, థైరాయిడ్ చేయించుకున్నా కూడా 3 months యావరేజ్ షుగర్ టెస్ట్, HbA1c అని ఒక టెస్ట్. తర్వాత అప్పుడప్పుడు ఇయర్లీ వన్స్, నేను చెప్పే టెస్ట్లన్నీ కూడా ఇయర్లీ వన్స్ చేసుకుంటే చాలు. కొలెస్ట్రాల్ కూడా ఓకే, ఫాస్టింగ్, లిపిడ్ ప్రొఫైల్. అయితే మీరు ల్యాబ్కి వెళ్తే ఏ డాక్టర్ రాయక్కర్లేదు. ఇప్పుడు నేను చెప్పిన టెస్ట్లో యాజ్ ఇట్ ఈస్ మీరు ఒక ల్యాబ్కి రాసుకొని తీసుకెళ్తే వాళ్ళు చేసేస్తారు. ఏ డాక్టర్ రాయక్కర్లేదు. చూపించడానికి మీకు ఎంతోమంది డాక్టర్స్ ఉన్నారు కదా, రిపోర్ట్స్ తీసుకొని ఫిజిషియన్ దగ్గరికైనా వెళ్ళండి, మా లాంటి వాళ్ళ దగ్గరికైనా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు, జబ్బు చేసినప్పుడు బ్లడ్ టెస్ట్లు చేయించుకొని అయ్యో ఇవన్నీ తక్కువ ఉన్నాయా, అయ్యో ఇంత ఎట్లా మెయింటైన్ చేస్తున్నానని బాధపడటం కన్నా, భయపడటం కన్నా, ఏమన్నా అవుతుందా డాక్టర్, ఈజ్ ఇట్ లైక్ ప్యానిక్ కండిషన్, ఏమన్నా నేను చాలా నెగ్లెక్ట్ చేసేసానా అని బాధపడటం భయపడటం కన్నా కూడా ఎంత ఎర్లీగా మీకు తోచినప్పుడు ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ చేసుకోండి. దీనికి ఒక డేటో టైమో ఏదో ఒకటి పెట్టుకోండి. అంటే ఒక పలానా మంత్లో చేసుకోవాలని. రీసెంట్గా నేను కూడా 40+ అయ్యేసరికి హ్యావ్ గాన్ ఫర్ మై రెగ్యులర్ చెకప్స్. ఓకే, అవి కూడా చెప్తాను. 35 దాటాక ఆడవాళ్ళు చేసుకోవాల్సిన స్క్రీనింగ్స్ ఏంటి. స్క్రీనింగ్ అన్న మాటకు వస్తే, కొన్ని క్యాన్సర్స్ మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉంటే దాన్ని అవాయిడ్ చేయొచ్చు. దాంట్లో ఏవి మనం చెక్ చేసుకుంటే అవాయిడ్ చేయొచ్చు మీకు అందరికీ తెలుసండి. బ్రెస్ట్ క్యాన్సర్ లంప్స్ చెక్ చేసుకోమంటారు, బ్రెస్ట్ స్కాన్ చేయించుకుంటే బెటర్ 35 తర్వాత. ఎందుకు 35 తర్వాత అంటే, ప్రెగ్నెన్సీలప్పుడు, డెలివరీలప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ బాగానే, అంటే లైక్ ఏవో ఒక చెకప్స్ అవుతూనే ఉంటాయి కాబట్టి పాలివ్వటం అయిపోయాక బిడ్డలకి 32-33 తర్వాత నుంచి బ్రెస్ట్ స్కాన్ స్టార్ట్ చేస్తే కరెక్ట్ ఆప్షన్. ఎవ్రీ ఇయర్ బ్రెస్ట్ స్కాన్, థైరాయిడ్ స్కాన్ అండ్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్. అబ్డామిన్ అండ్ పెల్విస్లో, అబ్డామిన్లోనేమో గ్రాస్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, అండ్ పెల్విస్ పాయింట్కి వస్తే యుట్రస్ ఎలా ఉంది, ఓవరీస్ ఎలా ఉన్నాయి, బ్లాడర్ ఎలా ఉంది. ఓకే, దానికోసం మెయిన్గా యుట్రస్లో మనకి ఈ ఫైబ్రాయిడ్స్, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, ఎండోమెట్రియల్ థిక్నెస్, వీటి కోసం ట్రాన్స్ వెజనల్ అల్ట్రాసౌండ్ అంటాం. అంటే వెజనాల ప్రోబ్ పెట్టి అది ఇంకా క్లియర్ పిక్చర్ ఇస్తుంది, ఆ అల్ట్రాసౌండ్. ఓకే, సో ఇవి 33-34 తర్వాత నుంచి రెగ్యులర్గా చేయించుకోవాల్సిన, ఇందాక ముందు చెప్పిన బ్లడ్ టెస్ట్తో పాటు ఈ స్కాన్స్ చేసుకోవాలి. అది కాకుండా ప్యాప్స్మియర్ అంటే మనకి సర్వైకల్ కార్సినోమా, అంటే సర్విక్స్ అన్న పాయింట్కి ఏంటంటే యుట్రస్ యొక్క మూతి దగ్గర, అక్కడ సర్వైకల్ క్యాన్సర్ అన్న పాయింట్ దగ్గర దాన్ని కనుక రెగ్యులర్గా ప్యాప్స్మియర్ కనుక చేయించుకుంటూ ఉంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ కానీ క్యాన్సర్ కానీ ఇప్పుడే స్టార్ట్ అవుతుందా అన్న పాయింట్లో తెలుసుకుంటే ఎంత ఈజీగా ఈ క్యాన్సర్ నుంచి బయటపడవచ్చు అంటే అంత ఈజీగా బయటపడవచ్చు. ఈ స్క్రీనింగ్ మెయిన్గా బ్రెస్ట్ విషయంలో, ఓవరీస్ విషయంలో అండ్ సర్విక్స్ విషయంలో ఈజీగా, ఎందుకంటే ఇవన్నీ కూడా జెనెటికల్లీ హెరిడిటరీ ప్రోన్. అమ్మకో, అత్తకో, లైక్ మేనత్తకో, లేకపోతే పిన్నిలకో ఎవరికైనా ఉంటే కనుక మనకు వచ్చే హెరిడిటరీగా అమ్మమ్మలకి, నాయనమ్మల నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇవి స్క్రీన్ రెగ్యులర్గా చేయించుకుంటూ ఉంటే లేడీస్కి అయితే చాలా చాలా హెల్ప్ఫుల్. అంటే ఏం లేదు, వీటిలో ఏదో వచ్చేస్తుందని కాదు, మనకి ఆ టెస్ట్ చేయించాలంటే భయం వేస్తుంది. నాకు కూడా భయమే అట్లా టెస్ట్ చేయించినప్పుడల్లా. అలా కొన్ని ఇయర్స్ నుంచి చేయిస్తూ వస్తే కొన్ని టెస్ట్లు ఇంకా అవసరం లేదు, పర్లే బాగానే ఉంది, ఇంకా నెక్స్ట్ ఒక 2 years ఒకసారి చేయించుకోవచ్చు, 3 years ఒకసారి చేయించుకోవచ్చు. 35 తర్వాత నుంచి యూఎస్లో అయితే ఫిజికల్స్ అని చెప్పి, స్మియర్ అని, బ్రెస్ట్ స్కాన్ అని రెగ్యులర్గా చేస్తుంటారు. మన దగ్గర అలా ఒక గవర్నమెంట్ రూల్ లేకపోవడం, హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేకపోవడం వల్ల హెల్త్ బాగా నెగ్లెక్ట్ చేయబడుతోంది మన ద్వారానే. తర్వాత 40 దాటాక లేడీస్ అందరికి కూడా మ్యామోగ్రఫీ అంటే బ్రెస్ట్ స్కాన్ కాకుండా మ్యామోగ్రఫీ, అది క్లియర్ కట్గా క్యాన్సర్ ఉందా లేదా అన్న పాయింట్ని హైలైట్ చేసేది మ్యామోగ్రఫీ 40 yearsకి. ప్యాప్స్మియర్ కూడా అంతే. ప్యాప్స్మియర్కి వరుసగా 2-3 ఏళ్ళు వరుసగా చేయించినప్పుడు నార్మల్ వస్తే ఎవ్రీ 3 years, నార్మల్ వచ్చింది అంటే ఎవ్రీ 3 years, ఇన్ఫ్లమేషన్ అంటే కొంచెం ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అలా ఉంది అంటే మళ్ళీ ఇయర్లీ వన్స్.
దీనికి సపరేట్‌గా ప్రోటోకాల్స్ ఉన్నాయండి. ఒక్కొక్క గైనకాలజిస్ట్, ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క విధంగా ఫాలో అవుతుంటారు. మీ అందరికీ ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు కదా! వాళ్ళని అడిగి రెగ్యులర్‌గా ఈ చెకప్స్ చేసుకోండి. ఎందుకంటే ఈ వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్ మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయొచ్చు. మెయిన్‌గా బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్స్, యూట్రస్ క్యాన్సర్స్‌కి ఈజీగా స్క్రీనింగ్ చేసుకోవచ్చు. కొన్ని ఎంజైమ్స్ అని ఉంటాయి. కొన్ని జెనెటిక్ మార్కర్స్ అని ఉంటాయి. వాటిని గనక హైలైట్ చేసుకొని, అంటే నా ఫ్రెండ్ రీసెంట్‌గా ఆ అమ్మాయి వాళ్ళ పిన్ని డైడ్ ఆఫ్ ఓవేరియన్ క్యాన్సర్. వాళ్ళ మదర్‌కి కూడా ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. సో, ఇద్దరు ఆడపిల్లలు. వాళ్ళిద్దరు ఏం చేశారంటే ఈ చేయించుకున్నారు. జీన్స్ ఉన్నాయా లేదా అన్న పాయింట్‌లో అక్కకి ఉన్నాయని వచ్చింది. సో, ఫ్యామిలీ కంప్లీట్ చేయగానే తన బ్రెస్ట్ రిమూవల్, ఓకే, ఓవరీస్ అండ్ యూట్రస్ రిమూవల్ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోగానే చేంజ్ చేశారు. ఎందుకంటే ఫ్యూచర్‌లో వచ్చే టెండెన్సీస్ ఉంటాయి కాబట్టి. అంటే క్యాన్సర్స్‌ని అవాయిడ్ చేయొచ్చు. భయపడొద్దు. ఫ్యామిలీలో క్యాన్సర్స్ ఉంటే భయపడకుండా వెళ్ళి డాక్టర్స్‌ని, ఆంకాలజిస్ట్‌ని కలిస్తే మీకు క్లియర్‌గా ఐడియా ఇస్తారు. మనకి ఈ మాట అంటేనే భయము. ఓకే. క్యాన్సర్స్ వచ్చేస్తాయని కాదు కానీ అవాయిడ్ చేయగలిసినవైతే ఈజీగా చేసేయచ్చు. నిజంగా మన టైం బాలేకపోతే కొన్ని క్యాన్సర్స్ అసలు రీజన్ లెస్. అంటే మా మదర్‌కి వచ్చే లంగ్ క్యాన్సర్ గానీ, అది ఫెమిలియల్ కాదు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, తర్వాత థైరాయిడ్ క్యాన్సర్స్, ఇది ఫ్యామిలీస్‌లో ఉంటే వచ్చేది కాదు. ప్రోస్టేట్ క్యాన్సర్ మళ్ళీ ఫ్యామిలీస్‌లో. కొంతవరకు రెక్టమ్, కొలాన్ క్యాన్సర్, పెద్ద పేగు అంటాం కదా! పేగు క్యాన్సర్, రెక్టమ్ అంటే కింద మోషన్ పాస్ రెక్టల్ క్యాన్సర్, ఇది మాత్రం మళ్ళీ ఫెమిలియల్. అలా కొన్ని క్యాన్సర్స్‌కి మనము రెగ్యులర్‌గా స్క్రీనింగ్ ఏం చేయొచ్చు అన్న పాయింట్‌కెళ్ళి మీట్ ఎ ప్రాపర్ ఆంకాలజిస్ట్ అండ్ డూ దట్. డోంట్ నెగ్లెక్ట్ యువర్ హెల్త్. సో, మనం క్యాన్సర్స్ గురించి మాట్లాడుకున్నాం. అదొక ఏదైతే బ్లడ్ టెస్ట్‌లో మాత్రం అందరూ చేయించుకోవాల్సినది షుగర్, కొలెస్ట్రాల్ ఈ విటమిన్ టెస్ట్‌లని ఎవ్రీ ఇయర్ చేయించుకుంటారు. మేల్స్ కూడా. ఇంకా ఏం చేయించుకోవాలి టెస్ట్‌లో అని అంటే గనక 35 దాటిన తర్వాత నుంచి ఎవ్రీ ఇయర్ చక్కగా ఈసీజీ, ఇకో అండ్ టీఎంటీ. ఓకే. టీఎంటీ అంటే థ్రెడ్‌మిల్ టెస్ట్ అంటాము. అది మనము హార్ట్ ఎట్లా పనిచేస్తుందో ఇది మన కార్డియాలజిస్టులు రెగ్యులర్‌గా చేస్తారు. ఇకో కూడా అండ్ ఈసీజీ కూడా. ఈసీజీ, ఇకో, టీఎంటీ. ఓకే. 35 దాటిన జెంట్స్ అండ్ ఫీమేల్స్ మీరందరూ కూడా సీరియస్‌గా ఈ స్క్రీనింగ్ ఈ వీడియో చూసాక ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారని ఒక డే పెట్టుకోండి. బర్త్‌డేకి ముందు వీకో, బర్త్‌డేకి తర్వాత వీకో, లేదంటే పలానా డేయో. మొన్న నేను ఒక స్కాన్‌కి అని చెప్పి నేను రెగ్యులర్‌గా వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఒక డాక్టర్, నా క్లోజ్ ఫ్రెండ్, తను నాకు చెప్పింది. వాళ్ళ సెంచరీ హాస్పిటల్‌లో వుమెన్స్ మంత్ అని మార్చ్‌లో వుమెన్స్‌కి నేను చేసే టెస్ట్‌లన్నీ కలిపి నాకు 15,000 అయ్యేవి. అక్కడ ఆఫర్ ఉండిందంట. ఆ టైంలో ఆ మంత్ మొత్తం మీరు అన్ని స్కాన్స్ అవి చేయించుకుంటే 5,000కే మ్యామోగ్రఫీ, అల్ట్రాసౌండ్, ఇంకా చాలా బ్లడ్ టెస్ట్‌లు అన్నీ కలిసి, అంటే హార్మోన్ అనాలిసిస్ అన్నీ కూడా చాలా చక్కగా రెగ్యులర్‌గా అయిపోతాయంట. సో, అలా ఎవ్రీ మంత్ ఒక పెట్టుకొని ప్రతి ల్యాబ్‌లో గానీ, ప్రతి హాస్పిటల్స్‌లో గానీ ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. అవి వెతుక్కొని కొంచెం చీప్‌గా రావాలి, మనకి ఇష్టం కదా డిస్కౌంట్స్ వస్తే. అలా కూడా మీరు ప్లాన్ చేయొచ్చు. కానీ నెగ్లెక్ట్ చేయకండి హెల్త్. మీ హెల్త్ నా బాధ్యత. బీయింగ్ ఏ డాక్టర్, స్కిన్ స్పెషలిస్ట్ కదా! మీ స్కిన్, మీ హెయిర్ చెప్పేస్తుందండి మీరు ఒంట్లో బాగున్నారా, బాలేదా అని. ఓకే. అండ్ మేల్స్‌లో కూడా ఈ మధ్య కాలంలో ఐరన్ డెఫిషియన్సీస్ చెక్ చేస్తున్నాను. తర్వాత కొలెస్ట్రాల్స్, నేను దేనికో వస్తారు వాళ్ళు. సరే 35+ కదా, 30 కదా, వాళ్ళు కొంచెం ఒబేస్‌గా అనిపించినా, కొంచెం ఎందుకైనా మంచిదని బ్లడ్ టెస్ట్, నార్మల్ విటమిన్ టెస్ట్‌తో పాటు కొలెస్ట్రాల్ టెస్ట్, షుగర్ చేయించినప్పుడు షుగర్ బార్డర్ లైన్‌లో రావటం, కొలెస్ట్రాల్ బార్డర్ లైన్‌లో రావటం ఇది జరుగుతుందనమాట. సో, అందుకని కొలెస్ట్రాల్‌ని సెట్ చేసుకొని వెయిట్ లాస్ 35, 40 మంచిగా ఈజీగా వాకింగ్ స్టార్ట్ చేస్తే, లైఫ్ స్టైల్ కొంచెం చేంజెస్ తీసుకొస్తే అవన్నీ మనల్ని ఎప్పుడు హాని చేయవు. అండ్ సిగరెట్ స్మోకింగ్ ఒకటి. స్మోకింగ్ చేసినప్పుడు ఒకసారి వెళ్ళి లంగ్ పల్మనాలజిస్ట్‌తో చూపించుకుంటే ఎంత డ్యామేజ్ జరిగింది, రివర్సిబులా, ఇర్రివర్సిబులా, అది కూడా క్లారిటీ. ఆపేసాక వెళ్తాను కదా, ఆల్రెడీ డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది కదా, ఆపేద్దాం అనుకున్నప్పుడు మీట్ ఏ పల్మనాలజిస్ట్ అండ్ టేక్ హిస్ ప్రాపర్ అడ్వైస్. ఇవన్నీ కాకుండా మనకి లాస్ట్ 3, 4 ఇయర్స్‌గా సర్వైకల్ క్యాన్సర్ అవాయిడ్ చేయడానికి వ్యాక్సినేషన్స్ కూడా వచ్చాయి. మీకు అది అవైలబుల్ తెలిసే ఉంటుంది. ఓకే. 8 ఇయర్స్ నుంచి ఆడపిల్లలకి 40 ఇయర్స్ వరకు వేసుకోవచ్చు. అయితే సెక్షువల్ లైఫ్ స్టార్ట్ అవ్వకముందు, అంటే పెళ్లి అయిన తర్వాత నుంచి అవాయిడ్ చేపిచ్చేసి, రిప్రొడక్టివ్ ఏజ్ టైంలో అవాయిడ్ చేసేసి, దాని తర్వాత మళ్ళీ ఫ్యామిలీ అంతా కంప్లీట్ అయిపోయాక ఈ వ్యాక్సినేషన్ వేసుకోవచ్చు. కొన్ని క్యాన్సర్స్ అవాయిడబుల్ విత్ వ్యాక్సిన్స్. దాంట్లో సర్వైకల్ క్యాన్సర్ చాలా అవాయిడ్ చేయొచ్చు ఈ వ్యాక్సినేషన్‌తో. పెద్దగా కాస్ట్లీ ఉండదు. సో, పిల్లలకి మెచ్యూర్ అయినా అవ్వకపోయినా, పెద్ద మనిషి అయినా అవ్వకపోయినా 8 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. పిల్లలదైతే 2 డోసెస్ ఉంటాయి. 15 ఇయర్స్ తర్వాత నుంచి 3 డోసెస్ ఉంటాయి. అండ్ మనకి, అంటే నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి 45 ఇయర్స్ దాకా ఆ వ్యాక్సినేషన్ చాలా హెల్ప్ చేస్తుంది. హెచ్‌పివి, హ్యూమన్ పాపిల్లోమా వైరస్, కొన్ని స్ట్రెయిన్స్ స్క్వామస్ సెల్ కార్సినోమా ఆఫ్ సర్విక్స్‌ని కాజ్ చేస్తాయి. సో, దాన్ని అవాయిడ్ చేయడానికి ఈ వ్యాక్సినేషన్ అందరు గైనకాలజిస్టులు ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు ఏ ఊర్లో ఉన్నా కూడా వెళ్ళి
పిల్లలది అంటే మెయిన్గా 12 ఇయర్స్ 13 ఇయర్స్ 15 ఆ ఏజ్ ఇంకా సెక్షువల్ లైఫ్ స్టార్ట్ అవ్వక ముందే మీరు కనుక పిల్లలకు కూడా చక్కగా డోసెస్ వేయించేస్తే మిమ్మల్ని మీ పిల్లల్ని కాపాడిన వాళ్ళు అవుతారు. మీరే కాపాడిన వాళ్ళు అవుతారు. ఈ అవేర్నెస్ ఈ మధ్యలో పెరుగుతోంది. అండ్ పెద్దవాళ్ళందరూ కూడా రెగ్యులర్గా బ్రెస్ట్ చెకింగ్ చేసుకుంటూ ఉండండి. లంప్స్ ఏమైనా కనిపిస్తున్నాయో చెక్ చేసుకోండి. ఎంత వీలుంటే అంత కాస్త ఆరోగ్యంగా ఉండటానికి ఎన్ని రకాలుగా పాసిబిలిటీ ఉంటే అన్ని రకాలుగా ట్రై చేద్దాం. ఏదైనా లైఫ్లో హ్యాపీగా ఉండటానికి పీస్ఫుల్గా ఉండటానికి ఆరోగ్యం చాలా 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 ముఖ్యం. నిజంగా అండి నేను గమనిస్తాను. అంటే ఏ ఇష్యూస్ ఉన్నా పర్లే కానీ హెల్త్ ఇష్యూస్ ఆర్ లైక్ మనని ఇట్లా వెనక్కి లాగేస్తాయండి. ఒక నొప్పి, ఒక కాలు నొప్పి, ఒక కడుపు నొప్పి, పన్ను నొప్పి, చిన్న గోరు నొప్పి, హెల్త్ ఇష్యూస్ నిజంగా అసలు ఎందుకు ఆ మాట ఆరోగ్యమే మహాభాగ్యం. నిజంగా అది ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది నిజంగా అంతకన్నా భాగ్యమే లేదు. అంత భాగ్యంగా ఉండే మన బాడీని ఎంత చక్కగా చూసుకోవాలి. దాన్ని నెగ్లెక్ట్ చేసి, దాన్ని ఇన్సల్ట్ చేసి, దాన్ని బాడు చేసి, బాడీని అంతా అతలాకుతలం చేసేసి తర్వాత వెళ్ళి దీన్ని బాగు చేసుకుంటా అంటే ఎంతవరకు రైట్ అసలు? సో ఈ నేపథ్యంలో నేను చెప్పిన టెస్ట్లన్నీ కూడా మీరు వెళ్తున్న జనరల్ బాడీ చెకప్ అని ల్యాబ్స్కి వెళ్ళిపోయి అడిగితే కనుక ఎనీ గుడ్ ల్యాబొరేటరీలో ఇవన్నీ చేసేస్తారండి. జనరల్ బాడీ చెకప్ ఇప్పుడిప్పుడే మగపిల్లలు ఆడపిల్లలు చక్కగా సెటిల్ అయ్యి పెళ్లి చేసుకొని అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోయి హాలిడేస్కి వచ్చినప్పుడల్లా వాళ్ళ అమ్మకి నాన్నకి ఎంతమందికి చక్కగా వాళ్ళ మొత్తం పేరెంట్స్ని తీసుకెళ్ళి అన్ని రెగ్యులర్ చెకప్స్ చేసిస్తారండి, ఐ చెకప్తో సహా. చాలా ముచ్చటేస్తుంది అలాంటివి చూసినప్పుడు. నాకు ఎంత బాగా అనిపిస్తుందో. పిల్లలు ఎంత బాధ్యత తీసుకున్నారు. టెస్ట్ చేసుకోనానా అమ్మ అని చెప్తుంటే అక్కడి నుంచి చేసుకోరు వాళ్ళు. చేద్దాం లేరా, చూద్దాం లేరా అంటారు. అదే పనిగా పిల్లలు వచ్చినప్పుడు ఊరికే ట్రిప్పులని ఫంక్షన్లని అవి కాకుండా 2-3 రోజులు రెగ్యులర్ చెకప్స్కి ఎంత జాగ్రత్తగా వచ్చి వాళ్ళ పేరెంట్స్ని చూపిస్తుంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది. సో మీరు యూఎస్లో ఉన్నా, యూకేలో ఉన్నా, ఇంకో చోట ఉన్నా మీ పేరెంట్స్ యొక్క హెల్త్ మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయండి టెస్ట్లు చేయించుకోవడానికి. నా దగ్గరికి 60 ఇయర్స్ ఫీమేల్స్ వస్తారు. లాస్ట్ బ్లడ్ టెస్ట్లు ఎప్పుడు అయ్యాయండి, లాస్ట్ స్కాన్ ఎప్పుడైంది అని అంటే 10 ఏళ్ళ దాకా ఎప్పటి నుంచి అప్పటిదాకా అవసరం రాలేదమ్మా చేయించుకోవడానికి. నిజంగా అవసరం రాకపోతే చాలా చాలా అదృష్టం అండి. కానీ ఇవి అన్నోన్ గెస్ట్లు మనకు అనుకోని అతిథుల్లాగా బయటకు వస్తాయి. ఇలాంటి సిస్ట్లు, పాలిప్లు, ఫైబ్రాయిడ్స్, గడ్డలు మనకి ఎందుకు ఇవన్నీ? ఒక్కసారి టెస్టులు చేయించుకుంటే క్లారిటీ కదా. ఆలోచించండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. With